गजानन पद्मार्कं गजाननं अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गजानन पद्मार्कं गजाननं अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ఏఎంఆర్ వాళ్ళు స్థాపించినటువంటి వన్ గ్రూప్ హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో మొత్తము కూడా ఇక్కడ తక్కువ ధరల నిత్యావసర సరుకులు ఏవైతే మనం రెగ్యులర్గా పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయో ఆ పేద ప్రజల కోసమే నిత్యావసర వస్తువులు ఏవైతే రోజు మనకు అవసరం ఉంటాయో అవన్నీ కూడా తక్కువ ధరకు ఇవ్వడానికి హైదరాబాద్ మొత్తంకి సప్లై చేయడానికి వారు ముందుకొచ్చి ఇంత పెద్ద గోడౌన్ తీసుకొని వారి మా వనస్థలిపురంలో ఏర్పాటు చేయడం మాకందరికీ కూడా గర్వకారణం. వన్ గ్రూప్ సూపర్ మార్కెట్ను ప్రారంభించడం ఒక గొప్పగా అవకాశంగా భావిస్తూ మల్లికార్జున్ గారు ఇటువంటి సూపర్ మార్కెట్లను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంకొక 4 పెట్టాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు వనస్థలిపురం అంటే హయత్ నగర్ పెద్దంబర్పేట సరౌండింగ్ వరకే సరిపోతుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న మీడియం క్లాస్ కావచ్చు, లో క్లాస్ కావచ్చు, హయ్యర్ క్లాస్ కావచ్చు తక్కువ రేట్లకి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్లు త్రినేత్ర కానీ ఇవన్నీ మోరు సూపర్ మార్కెట్ కానీ ఇవన్నిట్లల్లో మనం రైస్ మిల్ రేట్కే బియ్యం దొరుకుతుంది, సూపర్ స్టాకిస్ రేట్లకే నీకు రిటైల్ షాపులలో దొరుకుతుంది. కాబట్టి మల్లికార్జున్ గారు తక్కువ రేట్లకే హోల్సేల్ రేట్లకే అందరికీ కూడా అవైలబుల్ ఉండే విధంగా ఇస్తున్నందుకు నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇటువంటి షాపు ఇంకో 4 పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భారతదేశంలో 48.76% ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీదే ఉంటుంది మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. మరి మనం ఏదైనా రైతుకి ఏదైనా ఉపయోగపడేటట్టు మనం రైతుకి వనస్థలిపురంలో వన్ రూప్ షాప్ గ్రోసరీ షాప్ ఓపెన్ చేసే సందర్భంగా మరి మనకి ఈరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ఇక్కడ రావడం జరిగింది. మరి బ్రేక్ఫాస్ట్ అంటే మన భావన శ్రీనివాస్ గారు అందరికీ తెలుసు, ఏరియాలంతా చిరపరిచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి సేవలు అమోఘం. ఆ సందర్భంగా నేను రాగానే టిఫిన్ చేయండి సార్ అంటే అది వరకు నేను ప్లాస్టిక్ ప్లేట్ చూస్తే నాకు స్మెల్ వస్తూ ఉండేది, ఏదో ఎందుకురా కర్మ ఈ స్మెల్లో తింటువంటి అనిపించేది నాకు. అలా కాకుండా స్టీల్ ప్లేట్స్ తీసుకుని దాంట్లో మన ఇస్తరాకు వేసి ఏదో చిన్నప్పుడు నేను మా ఊళ్ళో తిన్నట్టు అనిపించింది నాకు. మంచి కార్యక్రమం. ఎక్కడ వీలైతే అక్కడ మీకు అందరికీ తెలుసు, చాలా సార్లు చెప్తా ఉన్నారు ఆయన
ఈ ప్లాస్టిక్తో హార్ట్ కానీ పెట్టినట్టయితే మన శరీరంలో కూడా గట్లో కూడా కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి మనకి పొట్టలో కూడా. దాంతో ఈ శరీరంకి అది రియాక్ట్ అయ్యి అది ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయనేది అందరూ చెబుతున్నాం. ప్లాస్టిక్ వాడకూడదని చెబుతున్నాం. ఈ ప్లాస్టిక్ హార్ట్కి రియాక్ట్ అయ్యి ఇటు శరీరంలో ఉన్న కెమికల్స్తో రియాక్ట్ అయ్యి కెమికల్ రియాక్షన్స్ వచ్చి అనవసరమైన జబ్బులు వస్తాయని కూడా చెబుతున్నాం. మనకు వీలైనంత వరకే ప్లాస్టిక్ని నిషేధించి మరి ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మనం యాజ్ ఏ ఫస్ట్ స్టెప్, అది చిన్న విషయమైనప్పుడు కూడా ఈ స్టీల్ ప్లేట్లలో ఇస్త్రాకులు అట్లు వేసి మనం టిఫిన్తో ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ అన్ని చోట్ల కూడా ఇట్లాగా చేయాలని కోరుకుంటూ ఒక పర్యావరణ పరిరక్షణ చేసే శ్రీనివాస్ గారికి సంఘీభావం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హోల్సేల్ షాప్ పెట్టామంటే నా కాన్సెప్ట్ ఒకటే. ఈరోజు మరి కిరాణా షాప్ వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చి కొనలేని పరిస్థితి. వాళ్ళు కిరాణా షాప్లో ఉన్నారంటే వాళ్ళకి అదేలో బయటికి రాలేరు. అయితే అలాంటి వాళ్ళని సిటీ మొత్తం కూడా మనం ఒక మంచి క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, మంచి సర్వీస్ ఇచ్చి మనమే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సిటీ మొత్తం సప్లై చేయాలి. మనం ఒక మంచి క్వాలిటీ తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు కూడా కస్టమర్కి తక్కువ రేటుకి ఇస్తారు కదా. ఆ కాన్సెప్ట్తోనే మేము ఇది పెట్టాము. టోటల్ తెలంగాణ మొత్తం కూడా ఫ్యూచర్లో మేము సప్లై చేసే ఉద్దేశం ఉంది. థ్యాంక్ యూ.